ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా జయప్రద ఫౌండేషన్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో జయప్రద ఫౌండేషన్ నిర్వహించిన సేవా సంకల్పం 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని యువత 57% రక్తహీనతతో బాధపడుతున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కమ్యూనికబుల్ వ్యాధుల కంటే నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. జన్యుపరమైన క్యాన్సర్ మినహా మిగిలిన వాటిని తగ్గించవచ్చని చెప్పారు. గత సంవత్సరం ICMR రిపోర్ట్ ప్రకారం 15,60,000 మంది కొత్త క్యాన్సర్ కేసులు ఈ దేశంలో వస్తే దాంట్లో 8,74,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే చేయడం మొదలుపెట్టాం. ఫ్రీ స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేశాం. దాంట్లో క్యాన్సర్ కూడా జోడించాం. గతంలో ఏంటంటే డయాబెటీస్ కోసం, హైపర్ టెన్షన్ కోసమే జరిగేది. ఇవాళ దాంతోపాటు క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ఒక 18,000 హెల్త్ ప్రొఫెషనల్స్ని ఆశాస్ నుంచి, ANMs నుంచి, CHOs దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి, స్పెషలిస్ట్ దగ్గర నుంచి, సూపర్ స్పెషలిస్ట్ దాకా ఈ హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయ్యి వాళ్ళ కొలాబరేషన్తో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఉచిత స్క్రీనింగ్ చేస్తున్నాం.